देव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। लोक कल्याणार्थं విశ్వశాంతి కొరకు శ్రీ పీఠికాపుర మహాక్షేత్రంలో రేపు 23, 24, 25 తారీఖుల్లో త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం 108 యజ్ఞకుండములతోటి అత్యంత వైభవోపేతంగా అనేకమైనటువంటి యొక్క సిద్ధగురువుల సమక్షంలో ఈ యాగం చేయుటకు సంకల్పం చేయడమైనది. ఈ యాగము లోక కళ్యాణార్థము విశ్వశాంతి గురించి జనులందరూ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి 108 యజ్ఞకుండాల దగ్గర కూడా ఒక్కొక్క దంపతులు కూడా కూర్చుని వాళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికంతా కూడా నెరవేర్చుకోవడానికి యాగాన్ని సంకల్పం చేయడమైనది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క మహాయాగంలో పాల్గొని మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ, శత్రుబాధలు కానీ, భూత ప్రేతగ్రహ పిశాచ బాధలు కానీ, ఏదైనా భూ సంబంధమైన విషయములు కానీ, మీ పిల్లల విద్యా విషయంలో కానీ, విదేశీ విషయంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ యొక్క మహాయాగంలో పాల్గొని ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు తొలగించుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క గోపాల్ బాబా గారి ఆశ్రమంలో ఈ యొక్క మహాయాగం సంకల్పం చేయడమైనది. గోపాల్ బాబా గారి గురించి మనం విశేషంగా ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరం లేదు. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా గోపాల్ బాబా గారి యొక్క మహత్యం తెలుసు. ఆయన నడయాడిన సిద్ధక్షేత్రంలో ఈ యొక్క యాగం చేస్తూ ఉన్నాం. కనుక భక్తులందరూ కూడా పాల్గొని ఈ యాగంలో మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. సభాయే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. రాత్రికి లేదా నా మీద ఇద్దరు వాళ్ళంతా పోలేడు మీకే ఆల్రెడీ అప్పటికే బాగా ఆకలి ఒకసారి ఫోన్ చేయి చెప్పులు అవ్వాలని. మీ వెనకాల పరిగెట్టాడు, మీ నాన్న ముందు పరిగెడితే వెనకాల పరిగెట్టాడు. ఆడ మీ నానమ్మ